ఏపీలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. 11 నెలల్లో కూటమి ప్రభుత్వ పాలన సాధించిన విజయాలపై చర్చించనున్నారు. అంతకంటే ముందు పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పించ హరికిషన్ చెప్పండి, రేపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి ఎవరెవరు హాజరు కానున్నారు? టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరగబోతోంది. ముఖ్యంగా ప్రధానంగా దీంట్లో కొన్ని అంశాలనైతే చర్చించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నగర సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మహానాడును ఒక పసుపు పండగ అత్యంత ఘనంగా నిర్వహిస్తుంది టీడీపీ పార్టీ. ఈ నేపథ్యంలోనే మహానాడు కార్యక్రమాన్ని కడపలో నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే తీర్మానించారు. దానికి అనుగుణంగా కడప నగరానికి సమీపంలో ఉన్నటువంటి రాయచోటికి వెళ్లే ప్రాంతంలో ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రతి ఏడాది జరుగుతున్నా కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది టీడీపీ పార్టీ శ్రేణులకు అలాగే కార్యకర్తలకు ఇది ఒక పెద్ద పండగగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు నాయకులే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ అలాగే టీడీపీ అభిమానులు, నారా నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి పాల్గొంటారు. సో ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు అలాగే ప్రధానంగా 3 రోజుల పాటు అంటే తొలి రోజు చాలా వరకు కూడా తీర్మానాలు ప్రవేశపెడతారు. వాటిని ఎలా అమలుపరచాలన్న దానిపైన కూడా చర్చ చేస్తారు. అలాగే 3వ రోజు కంప్లీట్గా ఆ తీర్మానాలన్నీ కూడా ఆమోదిస్తారు. సో ఈ కార్యక్రమానికి సంబంధించి ఏమేమి తీర్మానాలు తీసుకోవాలి, సో ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్న దానిపైన కూడా కమిటీలు వేయనున్నారు. దానికి సంబంధించి రేపు పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా చర్చిస్తున్నారు. మరోవైపు ఇటు పహల్గామ్కి సంబంధించినటువంటి ఉగ్రదాడిలో చనిపోయినటువంటి వారికి నివాళులు అర్పించనుంది. ఆ తర్వాత పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఏదైతే ఆర్మీ చేపట్టేటువంటి యాక్షన్ని అభినందిస్తూ వారికి కూడా అభినందనలు తెలియజేసేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇటు రాజధానికి సంబంధించినటువంటి అంశాలను చర్చిస్తూనే ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిటీలే కాకుండా గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలన్నీ కూడా కంప్లీట్ కావాలని ఇప్పటికే జాతీయ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నదానిపైన కూడా ఇటు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరైతే పొలిట్ బ్యూరో మెంబర్స్గా ఉన్నారో పుసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సో వీళ్ళందరికీ ఎన్ఎండి ఫరూక్ వీళ్ళందరికీ కూడా ఆహ్వానాలు వెళ్ళిపోయాయి రేపు సమావేశానికి హాజరు కావాలని. దీనికి సంబంధించి టీడీపీ పార్టీ కార్యాలయం ప్రధాన పార్టీ కార్యాలయం మంగళగిరిలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తవుతున్నాయి. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ.